Hello andarki, welcome back to our channel Look Out with Hanshi. It's Thursday morning around 8 a.m. So I'm again going to solo parent my daughter అనమాట. అత్తమ్మ అండ్ మోహన్ ఒక వెడ్డింగ్ ఉంటే వెళ్ళారు ఊరు, అండ్ నేను నా మెన్స్ట్రుయేషన్ సైకిల్ వల్ల వెళ్ళలేకపోయాను అనమాట. సో ఇట్స్ గోయింగ్ టు బీ అ సింగిల్ పేరెంటింగ్ ఫర్ మీ, అండ్ ఐ రియలీ థాట్ అసలు ఒక రోజుకే సింగిల్ పేరెంటింగ్ ఇంత కష్టంగా ఉంటే, I have seen many parents and I have seen my friends who are just like single mothers, single father తో ఉండి పెరిగిన వాళ్ళు ఉన్నారనమాట. హ్యాట్స్ ఆఫ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ పేరెంట్ అవుట్ దేర్. ఇప్పుడు ఒక కిడ్కి లైక్ ఇట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. మదరు ఇంపార్టెంటే, అట్ ద సేమ్ వే ఫాదర్ కూడా ఇంపార్టెంటే. అండ్ ఒక ఫాదర్ లేకపోయినా, అలానే ఫాదర్ ఉండి మదర్ లేకపోయినా కూడా ఆ కిడ్ని పెంచడం అనేది, వాళ్ళని పైకి తీసుకురావడం అనేది ఇట్స్ రియలీ ఎ టఫ్ జాబ్. రియలీ హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ద సింగిల్ పేరెంట్స్ అవుట్ దేర్. అండ్ ఐ ప్రే గాడ్ మీకు ఇంకా ఇంకా మంచి స్ట్రెంగ్త్ని ఇవ్వాలి టు బ్రింగ్ అప్ యువర్ కిడ్స్ అని చెప్పి. ఎనీవే, ఐ ఆమ్ హియర్ ఇన్ ద కిచెన్ టు ప్యాక్ మై బేబీస్ లంచ్ బాక్స్ టు ద స్నాక్స్ బాక్స్ అండ్ ఎవ్రీథింగ్ అనమాట. సో లంచ్కి ఈరోజు బ్రౌన్ రైస్ విత్ ఆలూ ఫ్రై చేశాను, అండ్ ఫర్ ద స్నాక్స్ ఐమ్ గోయింగ్ టు గివ్ హర్ సమ్ చిప్స్, అండ్ ఫర్ ద బ్రేక్ఫాస్ట్ ఒక చపాతీ విత్ సాస్ ఇస్తున్నాను అనమాట. చెప్పాను కదా, మా అమ్మాయి ఇంకా ఏమీ లైక్ కర్రీస్ కానీ చట్నీస్ కానీ తినడం అయితే మొదలు పెట్టలేదు. సో సాస్ ఈజ్ ద ఓన్లీ థింగ్, బట్ ఐ డోంట్ గివ్ ఇట్ హర్ ఇన్ అ బిగ్ క్వాంటిటీ, జస్ట్ కొంచెం అలా డిప్ చేసుకోవడానికి మటుకే ఇస్తానమాట. సో ప్యాక్ చేసేసి ఐ హ్యావ్ టు డ్రాప్ హర్ ఇన్ ద స్కూల్ బై 9 o'clock. ఐ డ్రాప్డ్ హర్ ఇన్ స్కూల్, అండ్ వైల్ కమింగ్ బ్యాక్ నాకు కొన్ని గ్రాసరీస్ కావాల్సింది ఉండే అనమాట. సో తెచ్చుకున్నాను, లైక్ టొమాటోస్. అండ్ ఈరోజు థర్స్డే కదా, ఐ వాస్ క్రేవింగ్ టు ఈట్ సంథింగ్ గుడ్ అనమాట. సో ఐ ఆల్సో థాట్ ఐ విల్ మేక్ సమ్ చికెన్. సో ఐ బాట్ సమ్ చికెన్ అండ్ సమ్ చాక్లెట్స్ ఫర్ హర్. ఇన్ కేస్ క్రాంకీగా అయితే కొంచెం మేనేజ్ చేయడానికి అదొక్కటే ఆప్షన్ ఉంటుంది కాబట్టి, అదర్వైజ్ అంత ఎక్కువ అయితే దానికి ఇవ్వము, చాక్లెట్స్ కానీ క్యాండీస్ కానీ. సో ఫర్ టుడేస్ చికెన్ ఐఎమ్ గోయింగ్ టు మ్యారినేట్ విత్ ద రెడీమేడ్ బిర్యానీ మసాలా. సో ఫస్ట్ చికెన్ని వాష్ చేసేసుకొని మ్యారినేట్ చేసేస్తాను అనమాట. మెయిన్ వైల్ ఐఎమ్ గోయింగ్ టు ప్రిపేర్ బ్రేక్ఫాస్ట్ ఫర్ మై సెల్ఫ్, ఎందుకంటే ముందు వెనస్డే ఈవినింగ్ నేనేం తినలేదు, లైక్ నాట్ ఈవెన్ డిన్నర్. సో ఐఎమ్ ట్రయింగ్ టు హ్యావ్ ఓన్లీ 2 meals ఇన్ ఎ డే అనమాట, టు లూజ్ సమ్ వెయిట్. అండ్ ఐఎమ్ ఆల్సో థింకింగ్ టు డూ మై వెయిట్ లాస్ జర్నీ ఆల్సో. ఐ ఫీల్ హై టైం స్టార్ట్ చేయాలి అని చెప్పి, అండ్ థ్రెడ్మిల్ మీద కూడా ఇన్వెస్ట్ చేద్దాము, కొనుక్కుందాం ఇంట్లో అనుకుంటున్నాను. ఎందుకంటే జిమ్ కానీ యోగా కానీ వెళ్ళడానికి నాకు టైం అస్సలు సరిపోవట్లేదు అనమాట. బికాజ్ ఐ హ్యావ్ టు మేనేజ్ మల్టిపుల్ థింగ్స్ లైక్ హోమ్, జాబ్, కిడ్, యూట్యూబ్, వాట్ నాట్. సో నాకు ఐఎమ్ నాట్ ఈవెన్ అండర్స్టాండింగ్ జిమ్కి నేను ఏ టైంలో వెళ్తే నాకు కరెక్ట్గా సెటిల్ అవుతుంది అని చెప్పి. సో ఐ థాట్ ఇంట్లోనే థ్రెడ్మిల్ ఉంటే ఏదో ఒక టైంలో ఒక 1/2 hour or 40 minutes నేను దాని మీద రన్ చేయడము, వాక్ చేయడము చేయొచ్చు అని చెప్పి. సో ఐ విల్ అప్డేట్ యూ సూన్ వెదర్ నేను తీసుకుంటున్నానా లేదా అని. ఓకే, ఫర్ బ్రేక్ఫాస్ట్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ ఎగ్ కర్రీ విత్ దోస. దట్స్ మై అబ్సల్యూట్ ఫేవరెట్ అనమాట. నాకు దోశతో చట్నీస్ కంటే ఇలా కర్రీస్ ఏమన్నా మిక్స్డ్ వెజ్ కర్రీ కానీ చికెన్ కర్రీ ఆర్ ఎగ్ కర్రీ అనే కాంబినేషన్ నాకు చాలా ఇష్టం అనమాట. సో దోశపిండి అత్తమ్మ రుబ్బేసి ఫ్రిడ్జ్లో పెట్టెళ్ళారు. సో నేను కొంచెంగా తీసి ఎప్పుడు దోశలు కావాలంటే అప్పుడు అందులో కొంచెం ఇడ్లీ రవ్వ అండ్ సాల్ట్ యాడ్ చేసుకుని వేసుకుంటాను. సో ఇడ్లీ రవ్వ యాడ్ చేసుకుంటే ఏంటంటే క్రిస్పీగా వస్తుంది అనమాట దోశ, చాలా బాగుంటుంది. అండ్ ఫర్ ద చికెన్ నేను ఏంటంటే ఇది ప్యారడైజ్ నుంచి రెడీమేడ్ బిర్యానీ మసాలా తీసుకొచ్చాను. సో ద ప్యాకేజ్ కంటైన్స్ ఐ థింక్ హాఫ్ cup of basmati rice with whole masalas and the paste of ready-made biryani masala అనమాట. సో ఇది ప్యారడైజ్ బిర్యానీ తిందాము అని చెప్పి వెళ్ళినప్పుడు లాస్ట్ సండే మా అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర దొరికింది. ఇట్ కాస్టెడ్ మీ అరౌండ్ 180 రూపీస్ అండ్ ద ఇన్స్ట్రక్షన్ హ్యాస్ పర్ ద ఇన్స్ట్రక్షన్స్ ఇస్
చికెన్ని ఒక 2 అవర్స్ వరకు ఆ మసాలా వేసి నానపెట్టాలి అని చెప్పి, తర్వాత మనం నార్మల్గా దమ్ బిర్యానీ ఎట్లా చేసుకుంటామో అట్లా చేయొచ్చు. సో నేను ఇది ఎగ్ కర్రీలో కూడా ట్రై చేద్దామని చెప్పి అనుకున్నాను అనమాట. సో టొమాటోస్ అండ్ అనియన్స్ ఆయిల్లో కొంచెం బాగా ఉడికిన తర్వాత ఈ పేస్ట్ని యాడ్ చేసి ఒక 5 to 10 minutes ఉడకబెట్టాను. అండ్ ఆల్సో బాయిల్డ్ ఎగ్స్ తర్వాత కట్ చేసి అందులో యాడ్ చేశాను అనమాట. సాల్ట్ ఎందుకో నాకు తక్కువ అనిపించింది, సో ఐ యాడెడ్ సమ్ సాల్ట్. బట్ ఓవరాల్ ద కర్రీ ఈజ్ ఓకే, నాట్ సో గ్రేట్, బట్ బాగుంది. బట్ దోశ కాంబినేషన్తో ఇట్ వాజ్ ఏ గుడ్ బ్రేక్ఫాస్ట్. సో ఐ హ్యాడ్ 1 దోశ విత్ 2 eggs అనమాట. అండ్ ద థర్డ్ ఎగ్ ఈజ్ ఫర్ మై బేబీ గర్ల్ అనమాట. దానికి యూజువల్గా స్కూల్లో అలౌడ్ లేదు, నాన్ వెజ్ కానీ ఎగ్ కానీ అలౌడ్ లేదు. సో ఇంట్లోనే ఉంటుందన్నమాట ఆప్షన్ పెట్టడానికి. సో ఎగ్ కానీ ఏం చేసినా దానికి ఎక్స్ట్రా బాయిల్ చేసి స్కూల్ నుంచి రాగానే పెడతాను. కొంచెం కడుపు పూజ చేసుకున్న తర్వాత ఐఎమ్ బ్యాక్ టు మై డైలీ యాక్టివిటీస్ అనమాట. సో ఐఎమ్ గోయింగ్ టు లాండ్రీ టుడే. 2 days అయిపోయింది లాండ్రీ లోడ్ చేసి. అండ్ వెల్కమ్ టు ద నెవర్ ఎండింగ్ ప్రాసెస్ ఆఫ్ లాండ్రీ. ఫోల్డ్, వాష్ అండ్ రిపీట్ ఫర్ ఎవర్. సో ఐఎమ్ గోయింగ్ టు లోడ్ ద మిషన్ నౌ. అండ్ దెన్ ఐఎమ్ గోయింగ్ టు ఫిల్ ద బాటిల్ విత్ ఆయిల్. సో ఈ ఆయిల్ ఏంటంటే ఉసిరికాయలు ఉంటాయి కదా, ఆమ్లాలు అండ్ మెంతులు వేసి కొబ్బరి నూనెలో బాగా మరకబెట్టి ఫిల్టర్ చేసిన ఆయిల్ అనమాట. ఇది హెయిర్ గ్రోత్కి చాలా బాగా పనికొస్తుంది, హెయిర్ ఫాల్ నుంచి కూడా రెడ్యూస్ చేస్తుంది. అంటే ఇలా కాచి పెట్టుకున్నాను. ఉసిరికాయలు ఎప్పుడు దొరికినా ఇది చేస్తామన్నమాట. అండ్ సమ్వన్ ఇన్ మై కమెంట్స్ ఆస్క్డ్ మీ ఫిషెస్ని చూపించి చాలా రోజులైంది చూపించండి అని చెప్పి. హియర్ దే ఆర్. సో ఐఎమ్ ఆల్సో గోయింగ్ టు ఫీడ్ ద ఫిషెస్. సో ఈ మధ్య నేను రెగ్యులర్గా ఫిషెస్కి ఫీడ్ చేయట్లేదు, అత్తమ్మే చేస్తున్నారు. సో అందుకే వీడియోలో క్యాప్చర్ అవ్వట్లేదు అనమాట. So now I am here in the master bedroom to change the bed sheets and the linens. సో నేను మొన్న నుమాయిష్లో తీసుకొచ్చినవి ట్రై చేద్దాం, అసలు సైజ్ పర్ఫెక్ట్గా ఇచ్చాడా లేదా అని చెప్పి ఆ కొత్త బెడ్షీట్ అయితే వేద్దాం అనుకుంటున్నాను. సైజ్ అయితే అబ్సల్యూట్ పర్ఫెక్ట్గా వచ్చింది, చాలా బాగుంది. ఐ థింక్ 700 or 800 రూపీస్కి మంచి క్వాలిటీ బెడ్షీట్ విత్ ఇంత పెద్ద సైజ్ అనేది ఇట్స్ ఎ గుడ్ డీల్ అనమాట. ఐ వాస్ థింకింగ్ అయ్యో ఇంకో 2-3 కొనుంటే బాగుండేది అని చెప్పి. బట్ ఎనీవే ఐ జస్ట్ బాట్ ఓన్లీ 2. సో నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయాలి.
సో వెన్ ఎవర్ ఐ డూ బెడ్షీట్ చేంజ్ చేసినప్పుడు ఐ విల్ డెఫినెట్లీ డస్ట్ మాస్టర్ బెడ్రూమ్ అనమాట. సో లైక్ టీవీ దగ్గర కానీ, డ్రెస్సింగ్ టేబుల్ సైడ్ టేబుల్స్ దగ్గర మొత్తం అంతా నీట్గా డస్టింగ్ చేసేస్తాను. లైక్ ఈవెన్ మన బెడ్ హెడ్ బోర్డ్ మీద కూడా. అన్నీ ఈ రూమ్లో క్లోజ్డే ఉన్నా కూడా విండోస్ డస్ట్ అయితే బాగానే అక్యుములేట్ అవుతుంది. సో వీక్లీ వన్స్ డస్టింగ్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ టు దిస్ పర్టికులర్ రూమ్. The fresh and the refreshing room again, and I have replaced my ZZ plant here. అంతకుముందు క్రోటాన్ ప్లాంట్ ఉండేది, ఇప్పుడు ZZ ప్లాంట్ ఎందుకో చాలా అందంగా బాగుంది అని చెప్పి అక్కడ అద్దం దగ్గర పెట్టాను అనమాట. అండ్ మీన్ వైల్ ద లాండ్రీ వాజ్ ఆల్సో వాష్డ్, అండ్ వాటిని ఇప్పుడు ఆరేస్తే ఐఎమ్ డన్ ఫర్ ద డే. I remembered I'm not done for the day and I have got some time and need to do few more things అని చెప్పి. So I'm just putting the laundry away. ఏదైతే వాష్డ్ అండ్ ఫోల్డ్ లాండ్రీ ఉంటుందో ఆల్మోస్ట్ 2-3 days నుంచి వాటిని ఇలానే మంచం మీద పెట్టేశాను అనమాట. సో I decided to put them in their dedicated places. And then I have decided to clean my study corner, which has been with so many items around. నాకు మౌస్ మూవ్ చేయడానికి కూడా స్పేస్ లేనట్టు అన్నీ ఇలా ఇక్కడ ఆక్యుపై అయిపోయినాయి అనమాట. ఐ డిసైడెడ్ టు కీప్ ఇట్ మినిమల్ అండ్ ఆల్సో లిటిల్ కొంచెం ఐ ప్లీజింగ్గా ఉండే సామాన్లు పెడదాం అనుకుంటున్నా, కొంచెం క్లటర్ ఫ్రీ చేసి. అండ్ దీన్ని డస్టింగ్ చేసి కూడా ఆల్మోస్ట్ 2+ weeks అయిపోయింది. సో ఐ థాట్ ఐ హ్యాడ్ సమ్ టైమ్ అండ్ ఐ హ్యావ్ టు డూ ఇట్ నౌ. Okay, I am all done with the work and I am taking a good shower. Post that I have to start my work for the day. I mean, office login అవ్వాలి. It's already 10 o'clock అనమాట. And I have got lots of work and evening కూడా కొంచెం తొందరగా లాగ్ ఆఫ్ అవ్వాలి నేను. ఎందుకంటే లిక్షితాని ఐఎమ్ గోయింగ్ టు టేక్ టు మై డాడ్స్ ప్లేస్ అనమాట. అక్కడంటే మా అన్న పిల్లలు వాళ్ళందరూ ఉంటారు కాబట్టి దాన్ని ఈజీగా మేనేజ్ చేయొచ్చు. ఇంట్లో మేమిద్దరమే ఉంటే షీఈస్ గోయింగ్ టు బీ వెరీ వెరీ క్రాంకీ పోస్ట్ కమింగ్ బ్యాక్ ఫ్రమ్ ద స్కూల్. సో అత్తమ్మ అండ్ మోహన్ లేకుండా, అంటే వాళ్ళు అలవాటు అయిపోయారు కాబట్టి వాళ్ళు లేకుండా ఉండాలి అంటే చాలా కష్టం అనమాట. సో ఐ డిసైడెడ్ ఐ విల్ టేక్ హర్ అండ్ వీల్ ఆల్సో స్పెండ్ ద వీకెండ్ ఓవర్ దేర్ అని.
అండ్ దెన్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద డే అనమాట. యాక్చువల్లీ నాకు ఇంకా కుకింగ్ అయితే అస్సలు చేసుకోవాలని చెప్పి అనిపించలేదు. ఐ వాజ్ బిజీ వర్కింగ్ దిస్ డే అండ్ ఇట్స్ ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ 2 అయింది. ఐ వాజ్ ఫీలింగ్ అ బిట్ హంగ్రీ. సో ఐ డిసైడెడ్ టు హ్యావ్ సంథింగ్ గుడ్ అండ్ ఐ ఆర్డర్డ్ ఫర్ సబ్వే. ఎందుకో తెలీదు, ఐ డెంట్ ఫీల్ లైక్ కుకింగ్ దట్ మ్యారినేటెడ్ చికెన్ అనమాట. నేను ఒక్కదాన్ని అబ్బా ఏం తినాలి, నాతో పాటు ఇంకెవరన్నా ఉంటే బాగుంటుంది, లైక్ టు టేస్ట్ హౌ ఇట్ ఫీల్స్ అని చెప్పి. సో ఇంకా మ్యారినేటెడ్ చికెన్ కూడా ప్యాక్ చేసుకుని ఐ టుక్ ఇట్ టు మై హోమ్ అనమాట టు కుక్ ఫర్ కిడ్స్ అట్లీస్ట్. And it's evening around 4 or 4:15 అవుతుంది. So I'm going to pack my bag and the diaper bag as well to go to my home after a long time. యాక్చువల్లీ ఎక్కువ ప్యాక్ చేయాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే నా సామాన్లు అక్కడ కూడా డెడికేటెడ్గా ఉంటాయి అనమాట, లైక్ మై క్లోత్స్, మై కాస్మెటిక్స్ అండ్ ఎవ్రీ స్టఫ్. బట్ వాట్ ఎవర్ ఈజ్ నెసెసిటీగా ఏదంటే ఉంటుందో అది మటుకే ప్యాక్ చేసుకుంటున్నాను. అండ్ ఐఎమ్ ఆల్సో గోయింగ్ టు ప్యాక్ మై బేబీ గర్ల్స్ బ్యాగ్ అనమాట, కొన్ని ఎక్స్ట్రా క్లోత్స్ విత్ మిల్క్ బాటిల్స్ అండ్ ద అదర్ స్టఫ్. అండ్ ఐ వాజ్ రషింగ్ టు బ్రింగ్ మై కిడ్ ఫ్రమ్ ద స్కూల్ అనమాట. ఆల్మోస్ట్ లైక్ 4:15 అయిపోతుంది. అది ఎదురు చూస్తూ ఉంటుంది, లైక్ 3:30 ఆర్ 4 బిట్వీన్లో తీసుకొచ్చేస్తాను. అండ్ ఐ ఫైనల్లీ బాట్ హర్ ఎట్ 4:15 టుడే. సో ఇట్ వాజ్ టూ లేట్. అండ్ ఐఎమ్ గోయింగ్ టు క్విక్లీ వాష్ హర్ లంచ్ బాక్సెస్ అనమాట, ఎందుకంటే ఫర్ నెక్స్ట్ 2 days అవి అలానే ఉండిపోతే మళ్ళీ దాని మీద ఎక్కడ ఏ ఫంగస్ ఫామ్ అవుతుందో అని చెప్పి నాకు భయం అనమాట. అందుకే ఇమీడియట్గా క్లీన్ చేసేస్తాను అది ఎప్పుడు లంచ్ బాక్స్ తీసుకొస్తే అప్పుడు. అండ్ హ్యాపీలీ షీ హ్యాడ్ ఎవ్రీథింగ్, నేను పెట్టిన ప్రతిదీ తినేసింది అనమాట. ఐఎమ్ సో హ్యాపీ. ఐ థింక్ ఆల్ ద మదర్స్ ఫీల్ ద సేమ్ వే కదా, మనం పెట్టినవన్నీ కిడ్స్ ఖాళీ చేసుకుని ఖాళీ లంచ్ బాక్స్తో వస్తే లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. I was so happy that day because she had all the meal what I have kept her in the box. అది అలా అయిందనమాట నా సోలో పేరెంటింగ్ ఫర్ ద సెకండ్ టైం లిక్షిత పుట్టిన తర్వాత. సో ఆటో వచ్చింది అండ్ వీ వెంట్ బ్యాక్ టు అవర్ హోమ్. అండ్ ఈ వీడియో ఇంతటితో సమాప్తం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో రియలీ వెరీ సూన్ అండ్ బాయ్ బాయ్.